ఓకే, అందరు ప్రణామం చేసుకోండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయాముదీరయే. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతేరుత్తమశ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరి. ఓకే, 11th డే గీతా స్టోరీస్ ని 10th స్టోరీ చెప్తున్నాను ఈరోజు. సో 10th చాప్టర్ పేరు చాప్టర్. ఓకే, 11th చాప్టర్ పేరు విశ్వరూపం. సో 11th చాప్టర్లో చూపిస్తారా విశ్వరూపం భగవంతుడు? సో 11th చాప్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చూడండి, స్టోరీ పేరు వచ్చేసి అ కర్స్ అండ్ ఏ బ్లెస్సింగ్. సో ఒకానొకసారి సునంద అనేటువంటి ఒక గొప్ప డివోటీ ఉన్నాడనమాట. డివోటీ పేరేం పేరు? సునంద. వేదవిక్రా ముందుకురా. ఓకే, సో ఈయన ఉన్నటువంటి ప్రాంతం పేరు మేఘాంకర. ఏం ప్లేస్ అది? మేఘాంకర. ఇది ఎక్కడుందంటే ప్రణీత అనే నది దగ్గర ఉంది. సో ఈయన ఎవ్రీడే భగవద్గీత 11th చాప్టర్ రిసైట్ చేసేవాడు అన్నమాట. సో ఈయన ఏమనుకున్నాడంటే ఒకసారి నేను నా ఫ్రెండ్స్ అందరితో కలిసి, మిగతా డివోటీస్ అందరితో కలిసి తీర్థయాత్రలకు పోతాము, గోదావరి నది ఒడ్డున ఎక్కడెక్కడ తీర్థయాత్రలని అన్నీ చూసేసుకొని వస్తామనేసి అనుకుంటారు. సరే అని వెళ్తారనమాట. వెళ్తే వాళ్ళు గోదావరి ఎక్కడెక్కడైతే ప్రవహిస్తుందో, ఎక్కడెక్కడైతే తీర్థక్షేత్రాలు ఉన్నాయో అవన్నీ కూడా సందర్శించడం స్టార్ట్ చేస్తారు. అవన్నీ ప్లేసెస్ తిరగడం స్టార్ట్ చేస్తారు. ఒక టౌన్కి వెళ్తారు. ఆ టౌన్ పేరు వివాహ తీర్థ. సో వీళ్ళు అక్కడనే నైట్ ఉండాలి కదా, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ప్రయాణం చేయాలి కాబట్టి ఆ రోజు నైట్ అక్కడనే ఉంటారు. సో ఈయనతో పాటు ఈయన 4-5 మెంబర్స్ ఫ్రెండ్స్ని కూడా తీసుకొని వెళ్తారనమాట. అంటే తోటి భక్తులందరినీ కూడా తీసుకొని వెళ్తారు. సో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్లేస్లో నైట్ పడుకుంటారు. పొద్దున లేచి చూసేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఉండరన్నమాట. ఈయన ఒక్కడే ఉండిపోతాడు ఆ ఇంట్లో. సో ఈయన ఆశ్చర్యపోతాడు, అరే సడన్గా ఎక్కడికి వెళ్ళిపోయారు వీరని మొత్తం చుట్టుపక్కల వెతుకుతాడు ఆ ఊర్లో. ఎక్కడ వెతికినా సరే దొరకరు వాళ్ళ ఫ్రెండ్స్. దొరకకపోయేసరికి ఆయన ఆ ఊరు పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తారనమాట. ఇట్లా మేము గోదావరి నది తట్టున ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నీ కూడా తిరుగుతూ వస్తున్నాము,
ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది, నిన్న నైట్ మేము 5 మెంబర్స్ ఉండే, కానీ ఇప్పుడు నేను ఒక్కనే మిగిలిపోయాను, మా ఫ్రెండ్స్ ఎవరు కూడా, మా స్నేహితులు ఎవరు కూడా కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారు అనేసి అంటారనమాట. అప్పుడు తరువాత ఆ ఊరి పెద్ద మనిషి ఏం చేస్తారంటే, సరే మీ ఫ్రెండ్స్ని వెతుకుతాం ఓకే, కానీ మీరు చాలా గొప్ప భక్తులు, మీరు ఇక్కడనే ఉండండి, మాతో పాటే ఉండండి అనేసి చెప్తారనమాట. ఈయన సరే అనేసి ఇంకా ఊరు పెద్ద మనిషి ఉన్నారు కదా, వాళ్ళ ఇంటి దగ్గరే ఉండడం స్టార్ట్ చేస్తాడు ఈ ఇల్లు వదిలేసి. సో ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ ఉన్నది వచ్చేసి గెస్ట్ హౌస్ అంటారు కదా, అంటే ఎవరైతే బయట నుంచి వస్తారో వాళ్ళు ఆ గెస్ట్ హౌస్లోనే ఉంచుతారనమాట ఆ ఊర్లో. సో ఆ గెస్ట్ హౌస్ వదిలేసి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాయినా ఊరు పెద్ద మనిషి వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ ఊరు పేరు వివాహ తీర్థ. సో అప్పుడు ఒక 1 day 2 days అయిపోయిన తర్వాత ఈయన ఎవ్రీడే ఏం చేస్తుంటాడు, ఈయన హ్యాబిట్ ఏమి సునందది 11th చాప్టర్ రిసైట్ చేయడం. సో ఈయన 11th చాప్టర్ రిసైట్ చేసేసి కూర్చున్న తర్వాత బయట అరుపు పైన కూర్చొని ఉంటాడు. ఒక వ్యక్తి పరిగెత్తుకొని వస్తూ ఉంటాడు అనమాట. పరిగెత్తుకొని వచ్చేసి, అయ్యా అయ్యా మీరు చాలా గొప్పవారు, నిన్న ఏం జరిగిందంటే మా కొడుకు కనిపించట్లేదు అనేసి చెప్తారనమాట. అప్పుడు ఈయన ఆశ్చర్యపోతారు, ముందేమో ఎవరు మిస్ అయ్యారు, వీళ్ళ స్నేహితులు, ఇప్పుడు ఆ ఊర్లో ఉన్న ఒక వ్యక్తి వల్ల కొడుకు కనిపించట్లేదు అనేసి చెప్తాడనమాట. అప్పుడు ఈయన అడుగుతాడు, సునంద నాకు వివరంగా చెప్పు, అసలు ఈ ఊర్లో ఏం జరుగుతుంది, ఎందుకట్లా అందరు కూడా మిస్ అయిపోతా ఉన్నారు అనేసి అడుగుతారనమాట. అప్పుడు సునందకి ఆ వ్యక్తి చెప్పడం స్టార్ట్ చేస్తాడు, ఏమనంటే మీరు ఏదైతే ఆశ్రమంలో ఉన్నారో, ఆశ్రమంలో అంటే ఏదైతే మీకు ఒక ఇల్లు ఇచ్చారో ఉండడానికి గెస్ట్ హౌస్ లాగా, గగన్ సాయి ఇక్కడ ముంగటికి వచ్చి కూర్చో. సో మీకు ఏదైతే ఇల్లు ఇచ్చారో ఉండడానికి, ఆ ఇంట్లో యాక్చువల్గా ఒక రాక్షసి ఉంటుంది. ఎవరు ఉంటారు? సో మిమ్మల్ని అందరినీ కూడా ఎవరైతే గెస్ట్లు వస్తారో, కొత్తగా ట్రావెలర్స్ అక్కడ నుంచి ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారు కదా, ప్యాసింజర్స్ అంటే ట్రావెలర్స్ ఉంటారు కదా, మా ఊర్లో వాళ్ళని ఎందుకు చంపుకోవడం అని అట్లా ట్రావెలర్స్ అందరినీ కూడా ఏం చేస్తున్నారు, వీళ్ళు ఆ గెస్ట్ హౌస్లోకి పంపిస్తున్నారు, ఆ రాక్షసి వాళ్ళని చంపేసి తినేస్తుంది. సో అట్లా కాకపోతే నిన్న ఏమైందంటే మా కొడుకు వాళ్ళ ఫ్రెండ్ కూడా ఆ గెస్ట్ హౌస్కి అనుకోకుండా పోయిండు, ఆయనని కాపాడుదామనేసి మా కొడుకు కూడా పోయిండు. సో అప్పుడు ఏమైంది, ఆ రాక్షసి ఏం చేసింది, ఇద్దరిని తినేసింది అనమాట. అంతకుముందు ఊరి మీద పడి ఎవరిని పడితే వాళ్ళు తినేసేది, మేము చెప్పినామో నువ్వు ఈ ఇంట్లో ఉండు, ఎవరైనా వస్తే నేను ఇక్కడికి పంపిస్తాము, మీరు ఇక్కడికి ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ తినేయచ్చు అని చెప్పింది. సో ఇప్పుడు నా కొడుకుని వాళ్ళ స్నేహితుడిని కూడా ఆ రాక్షసినే తినేసింది. అప్పుడు సునందాకి అర్థమవుతుంది, ఏమర్థమవుతుంది, వీళ్ళ ఫ్రెండ్స్ ఏమయ్యారు, ఆ రాక్షసి తినేసింది వీళ్ళ ఫ్రెండ్స్ని కూడా. సో అప్పుడు కాకపోతే ఈయన ఒక్కైనా తినలేదు మరి, ఎందుకంటే ఈయన కూడా అదే ఇంట్లో నుంచి వచ్చిండు కదా, కానీ ఈయనను మాత్రం తినలేదు. అప్పుడు ఈయన వెళ్ళి ఆ ఊరు పెద్ద మనిషిని అడుగుతాడనమాట, అసలు ఎవరి రాక్షసి ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తుంది అనేసి అడుగుతారనమాట. అడిగితే సో అప్పుడు ఇంకా సునందనే డైరెక్ట్గా వెళ్ళి ఆ రాక్షసితో మాట్లాడతామనేసి అనుకుంటాడు. సో వెళ్తాడు ఇంకా రాక్షసి దగ్గరికి. వెళ్ళి ఆ రాక్షసి దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళినాక ఆ రాక్షసికి అడుగుతాడనమాట, నువ్వు ఎందుకు ఇట్లా అందరినీ తినేస్తున్నావు, సరే తింటే తినేస్తావు, మరి నన్ను ఎందుకు చంపేయలేదు అనేసి అడుగుతాడనమాట. అప్పుడు ఆ రాక్షసి చెప్తుందనమాట, నువ్వు ప్రతిరోజు భగవద్గీత 11వ అధ్యాయం రిసైట్ చేస్తావు కాబట్టి నీ లోపల చాలా చాలా ప్యూరిటీ ఉంది, కాబట్టి నిన్ను నేను ఏమీ చేయలేను, కానీ అసలు నువ్వు ఇలా రాక్షసిలా ఎందుకు మారిపోయాను అనేసి అడుగుతారనమాట. చెప్తాను అనేసి సో రాక్షసి తన బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఏమనంటే ఆ రాక్షసి ముందు జన్మలో వచ్చేసి ఒక ఫార్మర్. ఎవరు? ఒక ఫార్మర్, ఒక రైతు. సో నైట్ అంతా కూడా డే అంతా కూడా హార్డ్ వర్క్ చేసేసి కష్టపడి నీళ్లు పెట్టేసి పొలం దున్నేసి అన్నీ చేసేసి అలసిపోయి ఒక చోట ఒక గట్టు పైన కూర్చొని ఉన్నారు ఈ ఫార్మర్. కూర్చొని ఉంటే అటువైపు నుంచి ఒక ప్రయాణికుడు అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. కొంచెం దూరంలో నడుచుకొని వెళ్తూ ఉంటే ఈలోగా ఆయన పైన ఒక పక్షి అటాక్ చేసింది అనమాట. ఒక వల్చర్ అటాక్ చేసింది. ఎవరిపైన?
ఫార్మర్ పైన కాదు, ట్రావెలర్ పైన. సో ఇదంతా ఫార్మర్ చూస్తూ ఉన్నాడు, గట్టు పైన కూర్చొని చూస్తూ ఉన్నాడు అనమాట. ఆ పక్షి వచ్చేసి ఆయన పైన, ఎవరిపైన, ట్రావెలర్ పైన, అక్కడ నుంచి ప్రయాణం చేస్తున్న ఒక వ్యక్తి పైన అటాక్ చేస్తూ ఉంది, ఆయనని ఉరికి కూర్చేస్తూ ఉంది. అప్పుడు ఈయన ఫార్మర్ వెళ్ళి సహాయం చేయొచ్చు కదా, ఈయననేమో ఆల్రెడీ అలసిపోయి ఉన్నాడు కాబట్టి ఈయన సహాయం చేసే పరిస్థితిలో లేడు. కానీ అక్కడ పక్కనే ఇంకొక యోగి కూర్చొని ఉన్నాడు అనమాట. సో ఆ యోగి పరిగెత్తుకొని వచ్చేసి ఆయన ఆ వెల్చర్ని తరిమేస్తాడనమాట. ఇద్దరు కలిసి ఆ వెల్చర్ని తరిమేస్తారు. తరిమేస్తే అప్పుడు ఆ యోగి చూస్తారనమాట, ఇది చూస్తే ఈ ఫార్మర్ కూర్చొని ఉంటాడు. సో అప్పుడు ఆ యోగి నన్ను చూసి శపిస్తాడనమాట. ఏమనంటే, నువ్వు ఒక రాక్షసునిలాగా అట్లా కూర్చొని ఒక అసురుడిలాగా చూసి, ఇలాంటి దృశ్యాన్ని చూసి నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, అంతేకాని నువ్వు ఇంకేం చేయట్లేదు, ఒక సహాయం చేయాలి కదా, నీలాంటి వాళ్ళకి యమధర్మరాజు కూడా పనిష్మెంట్ ఇస్తారు, శిక్ష ఇస్తారు, ఎవరికైనా అవసరమైనప్పుడు నువ్వు సహాయం చేయాలి ఖచ్చితంగా అని చెప్తారు. అప్పుడు వెంటనే రైతు వెళ్ళి ఆ యోగి కాళ్ళపైన పడిపోయి చెప్తారనమాట, నేను చాలా అలసిపోయి ఉన్నాను, చాలా పని చేసి అలసిపోయినందుకు నేను సహాయం చేయలేకపోయాను, నన్ను క్షమించండి, నన్ను ఈ శాపం నుంచి విముక్తి చేయమంటే అప్పుడు ఆ యోగి చెప్తారనమాట, నీ లైఫ్లో నువ్వు అంటే ఇప్పుడు నేను యాక్చువల్లీ యోగి ఏమి ఇచ్చినానికి శాపం ఇచ్చింది, కానీ అదే శాపంని మళ్ళీ యోగి ఏం చేస్తారంటే ఒక వరంలా కూడా మారుస్తారనమాట. నీ లైఫ్ ఇంకా నువ్వు ఎప్పుడైతే ఈ రాక్షస అవతారంలో ఉంటావో ఒక వ్యక్తి వస్తాడు, ఒక గొప్ప భక్తుడు వస్తాడు నీ దగ్గరికి వచ్చి భగవద్గీత 11వ అధ్యాయము 7 times రిసైట్ చేసి నీ పైన కొన్ని భగవంతుని యొక్క చరణామృతం చల్లుతారు, అప్పుడు నువ్వు ఈ జీవన్ నుంచి విముక్తి దొరుకుతుంది నీకు అని చెప్తాడు. సో అందుకని ఇప్పుడు రాక్షసి ఏం చేస్తారంటే ఆ సునందాన్ని వేడుకుంటారనమాట, ప్లీజ్ దయచేసి మీరు భగవద్గీత 11వ అధ్యాయం ప్రతిరోజు పారాయణ చేస్తారు కదా, నా కోసం ఈరోజు 7 సార్లు పారాయణ చేసి భగవంతుని యొక్క చరణామృతాన్ని నా పైన వేయండి, నాకు విముక్తి దొరుకుతుంది అనేసి చెప్తారనమాట. సో అప్పుడు ఆయన చెప్పిన ఆ రాక్షసి చెప్పినట్టుగానే సునంద అక్కడనే కూర్చొని భగవద్గీత 11వ అధ్యాయం మొత్తం కూడా పారాయణం చేస్తాడు. పారాయణం చేస్తేనే ఆ రాక్షసుడు ఏమవుతాడు, అక్కడ నుంచి ఆ రాక్షసు నుంచి ఆ రైతుకి విముక్తి దొరుకుతుంది. విముక్తి దొరికి ఆయననేమో భగవంతుని యొక్క ధామంకి వెళ్ళిపోతాడు. ఆ రాక్షసి అప్పటి వరకు ఎవరెవరినైతే తినేశారో వాళ్ళందరూ కూడా ఆ రాక్షసి యొక్క గర్భంలోంచి బయటకు వచ్చేస్తారనమాట. సో ఎవరైతే వాళ్ళ కొడుకుని పోగొట్టుకున్నాడు కదా ఒక ఆయన వాళ్ళ కొడుకు వాళ్ళ స్నేహితుడు, తర్వాత సునంద వాళ్ళ స్నేహితులందరూ కూడా విముక్తులైపోతారు ఆ రాక్షసి నుంచి. సో భగవద్గీత 11వ అధ్యాయం మనకి ఎలాంటి డేంజర్స్ వచ్చినా సరే ఈ రిసైట్ చేస్తే ఆ డేంజర్ నుంచి మనము బయటపడవచ్చు. అర్థమైంది అందరికీ? సో అందుకనే భగవద్గీత 11th చాప్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సునంది వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా తినేస్తుంది రాక్షసి పొట్టలో ఉంటారనమాట. ఎప్పుడైతే డివోటీస్ కాదు, వాళ్ళ స్నేహితులు అంతే. సో వాళ్ళని ఎప్పుడైతే గర్భంలో పెట్టుకుందో, ఎప్పుడైతే ఆ రాక్షసి విముక్తి దొరికిందో అప్పుడేమైంది, కడుపులో ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేస్తుంది. శ్రీమద్ భగవద్గీతకి జై.